ఎన్‌డీఏ కూటమిలో ఇప్పుడు చంద్రబాబు గారు కీలకమైపోయారు. చక్రం తిప్పే అవకాశం ఉందంటుర్రు. మనకు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ గురించి అయితేంది, నిధులైతేంది, రోడ్ల గురించి, రైల్వే గురించి ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నెరవేరుతాయంటారా? తప్పకుండా అండి. హ్మ్. ఆయన కీలకమైన ఇది పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏ గవర్నమెంట్. పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏ గవర్నమెంట్‌లో ఆయన సీనియర్ వ్యక్తి. సీనియర్ వ్యక్తిగా మోడీ గారు ఆయనిచ్చిన గౌరవం ఆయనకిచ్చారు. చ చ మన పవన్ కళ్యాణ్ గారి గౌరవం అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో బాగా అభిమానం ఆయనంటే ఆయన గౌరవం ఆయనకిచ్చారు. మా రాష్ట్రానికి రావాల్సిన వనరులేంటి? మా రాష్ట్రం డెవలపింగ్ ఏంటి? మా రాష్ట్రంలో మేము ఏదైతే అమరావతి మేము రాజధాని ఏ విధంగా పూర్తి చేసుకోవాలి? పోలవరం ఏ విధంగా పూర్తి చేసుకోవాలి? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఎలాగా ఆపాలి? వాల్టేర్ జంక్షన్ రైల్వే జంక్షన్ ఎలా కావాలి? మాకు రోడ్లు పరిశ్రమలు ఎలా రావాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా రావాలి? మాకు మొత్తం ఎంప్లాయ్మెంట్ ఎలాగ కావాలి? మాకు అమెరికా రాయబారి కార్యాలయం ఎలా కావాలి? దుబాయ్ ప్రపంచ దేశాల రాయబారి కార్యాలయాలని మా ఆంధ్రప్రదేశ్లో ఎలా పెట్టించుకోవాలి? మా పిల్లలు ఇక్కడే ఇంటర్వ్యూలు చేసుకునే విధంగా ఏ విధంగా చేయాలి? ఇంకా ఏమైనా మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమేమి కావాలి? ఏమేమి రావాలి? అన్నీ కూడా మాకు నిర్మాణాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రం కోసం, మా రాష్ట్ర అభివృద్ధి కోసం మోడీ గారి దగ్గర కూర్చొని, ఎన్డీఏ గవర్నమెంట్‌లో కూర్చొని అడిగి మొత్తం అన్ని సాధించి తీరుతారు. 2 సంవత్సరాల్లో ఒక మంచి గవర్నమెంట్, మంచి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో చూడగలుగుతాం. ఒకప్పుడు మేము ఎకరం స్థలం ఎన్ని కోట్లు పలికిందో తెలీదు. ఈరోజు చాలామంది అన్నారు. కేసీఆర్ గారు కూడా అన్నారు. అక్కడ 10 ఎకరాలు కొంటే మనది ఒక ఎకరం కొనడం కష్టం అంటున్నారు. మళ్ళా ఆ పరిస్థితి తీసుకొని మళ్ళా ఎకరం కొంటే మళ్ళా ఎకరం అంటే ఏంటో రేట్ చూపించి ఆ రేటుకి మళ్ళీ తీసుకెళ్తాం. 10 ఎకరాలు అక్కడ అమ్మే పరిస్థితి ఉండదు. మళ్ళా కోనసీమ మళ్ళా అంతా కూడా ఈరోజు ఆ స్థలం వాల్యూలు ఏంటో అన్నీ మార్కెట్‌లో త్వరలోనే బయటకొస్తాయి. 2 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది. బ్రహ్మాండమైన 32 కిలోమీటర్ల కారిడార్ వస్తుంది. విశాఖపట్నం డెవలప్ అవుతుంది. రాజమండ్రి డెవలప్ అవుతుంది. ఇస్ ద డెవలప్ ది సిటీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ గవర్నమెంట్ అనేది కన్ఫర్మ్ వస్తదని మాత్రం నేను చెప్పగలుగుతాను. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్‌లో మినిస్టర్ పదవి తీసుకుంటారా? లేదంటే ఆళ్ళ ఎమ్మెల్యేలకి మినిస్టర్ ఇచ్చి సెంట్రల్‌కెళ్ళిపోయే అవకాశం ఉందా? ఎందుకంటే మోడీ గారితోని మంచి రిలేషన్‌షిప్ ఉంది. ఏమన్నా లోక్‌సభ స్పీకర్ లాంటిది ఏదైనా ఇచ్చే అవకాశాలున్నాయా? ఒకటండి. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు బోలెడు సినిమాలు పెండింగ్ ఉన్నాయి. ఆయన సినిమాలు చేయాలి. పర్మిషన్ తీసుకోవాలి. క్యాబినెట్‌లో ఏ దాంట్లో ఉన్నా కూడా ఆయన ఎలాగున్నా ప్రజల కోసం పనిచేస్తాడు. ప్రజల కోసమే ఉంటాడు. ప్రజల కోసమే పార్టీ పెట్టాడు. వందల కోట్లు వదులుకున్నాడు. ఆయన ఏ రోజు ప్రజా సొమ్ము ఆశించలేదు. గవర్నమెంట్ సొమ్ము ఆశించలేదు. ఆయన సినిమా షూటింగులు చేసి చాలామంది ఆయన మీద ఆధారపడినట్టు పూర్తి చేయాలి. కనుక మొత్తం టోటల్‌గా ఇటు ఒక చేత్తో గవర్నమెంట్, ఒక చేత్తో సినిమాలు, ఒక చేత్తో మొత్తం సెంట్రల్‌ని, స్టేట్‌ని, రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుంటూ వస్తాడు. ఆయన ఏ పోస్ట్ తీసుకుంటారు, ఏ పోస్ట్ తీసుకోరు, ఎలా తీసుకుంటారని నాకైతే తెలీదు గానీ 100% షూటింగ్‌లన్నీ ఫినిష్ చేస్తాడు. రాష్ట్రంలో ఏ పోర్ట్‌ఫోలియో చేసినా కూడా విత్ పర్మిషన్‌తో షూటింగ్‌లన్నీ ఫినిష్ చేసి సెంట్రల్‌లో ఉంటాడా, స్టేట్‌లో ఉంటాడా అనేది ఇంకా చర్చలు నడుస్తున్నాయి కాబట్టి దానికోసం మనం డిస్కస్ చేయకూడదు.